ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు జనరల్గా ప్రతి ఒక్కరి మనస్సు లోపల ఇదే ఆలోచన. నేను ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినా, పోనీ స్టడీస్ చదువుకుందాము అని కాన్సన్ట్రేషన్ చేయాలని చూసినా, లేదా భగవద్ ధ్యానంలో కూర్చున్నా, ఆయన స్మరణలో కూర్చున్నా, లేదా మెడిటేషన్ ప్రాక్టీస్ చేద్దాము అని ఉంది, చాలా ఉంది. మెడిటేషన్ వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసు. ధ్యాన మందిరానికి వెళ్ళడం వలన ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసు. కానీ ఈ మనస్సు కోఆపరేట్ చేయట్లేదు. ఈ మనస్సు చాలా చంచలంగా ఉంది, చలించిపోతూ ఉంది. దీన్ని ఎలా స్వాధీనంలోకి తీసుకొని రావాలి అనేది అర్థం కావట్లేదు అని చాలామంది నోటి నుంచి వింటూ ఉంటాం కదా. భగవద్ ధ్యానం చెయ్యాలన్నప్పుడు, లేదా పూజ చేయాలి, ఆరాధన చేయాలి, ఉపాసన చేయాలి, ఈశ్వరుని యొక్క ముఖార విందాన్ని కొన్ని క్షణాలు లేదా సెకండ్ల కోసమైనా సరే చూడాలి అన్నప్పుడు ఈ మనస్సు అటు ఇటు చలించకుండా ఏకాగ్రంగా ఉంటేనే కదా మనం చెయ్యగలము. మరి ఇక్కడ ఈ చలిస్తూ ఉన్నటువంటి మనస్సుని, భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సు, శ్రీమద్ భగవద్గీత ప్రకారము భగవంతుడు 2 చక్కటి అస్త్రాలు లేదా శస్త్రాలు లేదా ఉపాయాలని, యుక్తుల్ని తెలియచేస్తున్నారు. అదే ఒకటి అభ్యాసము మరియు వైరాగ్యము. ఇక్కడ వైరాగ్యము అంటే మనం ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. వైరాగ్యం కోసం ముందు మనకి క్షుణ్ణమైనటువంటి అవగాహన ఉండాలి. వైరాగ్యము అంటే అందరూ జనరల్గా ఆ మాట వినంగానే నెగిటివ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. అన్నింటినీ వదిలేసేయాలి, ప్రపంచాన్ని వదిలేయాలి, సంసారాన్ని వదిలేయాలి, బాధ్యతల్ని వదిలేయాలి, ఏవి ఉండద్దు, వైరాగిలాగా ఉండాలి, అడవులకు వెళ్ళిపోవాలి. కానే కాదు, భగవంతుడు ఎప్పుడూ ఆ విధంగా చెప్పరు. మీరు గృహస్థ వ్యవహారంలోనే ఉండండి, మీ బాధ్యతలని చక్కగా నిభాయించండి, శాంతపూర్వకంగా నిభాయించండి, ప్రేమపూర్వకంగా నిభాయించండి. అందులోనే కూరుకుపోకుండా ఆధ్యాత్మికతకి, జ్ఞానయోగాలకి కూడా సమయాన్ని ఇవ్వండి అని పరమాత్మ తెలియజేస్తారు. మరి ఇక్కడ వైరాగ్యము అంటే ఏంటి? ఎక్కువ దేని పట్ల కూడా విపరీతమైనటువంటి రాగము కలిగి ఉండద్దు, అటాచ్మెంట్ ఉండద్దు. ఇది నాది నాది నాది, ఇది లేకపోతే నేను ఉండలేను అనేటువంటి భావన ఉండద్దు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? శాశ్వతమైన వస్తువు ఏమైనా ఉందా? శాశ్వతంగా ఈ వ్యక్తి ఎప్పటికీ, ఈ బంధము ఎప్పటికీ నాతో పాటే ఉంటారు అనేది ఏదైనా ఉందా? లేదు కదా. దేనికైనా సరే ఒక కాల పరిమితి ఉంది. ఏదైనా సరే అనిత్యము, అశాశ్వతము. ఆత్మ అయినటువంటి నేను, నాకు తండ్రి అయినటువంటి పరమాత్మ ఈ కాలము తప్ప ఇది శాశ్వతము అని దేనికి మనము చెప్పలేం కదా. ఇక్కడ వైరాగ్యము అంటే అదే. ఏది శాశ్వతం కాదు, ఉన్నంత వరకు హాయిగా ఉపయోగించుకో, ఆనందంగా ఉండు. లేని రోజు అది లేదు 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 అని బాధకి, దుఃఖానికి గురి అయ్యి నిన్ను నీవు నిందించుకునేలా చేయొద్దు. అందుకనే అభ్యాసము లేక శక్తి రాదు, వైరాగ్యము లేక శాంతి రాదు అని మనకి పరమాత్మ తెలియజేస్తారు. అభ్యాసముతోనే మనలో శక్తి కలుగుతుంది, ఈ వైరాగ్యముతోనే శాంతి కలుగుతుంది. ఇక్కడ దేంతోనూ టూ మచ్ అటాచ్ అవ్వద్దు. అలా అని చెప్పి టూ మచ్ డిటాచ్, ఎవరు కనిపించినా మాట్లాడకుండా, నవ్వకుండా, ఎలా ఉన్నావు అని పలకరించకుండా, నేను ఒక వైరాగిని, దూరంగా వెళ్ళిపోతున్నాను, ఇటువంటి భావజాలము కూడా కానే కాదు. ఉన్నంత వరకు అందరితో హాయిగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటాం. వాళ్ళు లేని రోజు మనం సమయం వృధా చేసుకోకుండా మనస్మృతిలో, పరమాత్మ స్మరణలో, ఏకాంతంలో హాయిగా ఆనందంగా ఉంటాము. ఇవి పక్షికి 2 రెక్కల్లాంటివి ఎగరడానికి. అలాగే ఇవి మనస్సుకి శక్తినివ్వడానికి 2 అస్త్రాలు, 2 రెక్కల్లాంటివి. ఈ రెండింటితోనే మనలో పరివర్తన కలుగుతుంది.
మరి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఎవరితో అయినా ఎక్కువ రాసుకొని పోసుకొని తిరిగామనుకోండి, తర్వాత కొన్ని రోజులకి వాళ్ళలో లోపాలు, వాళ్ళలో ఉన్నటువంటి బలహీనతలు తెలిసాయనుకోండి, అదే అనుబంధం చేదుగా, ద్వేషంగా మారడానికి అవకాశం ఉంటుంది కదా. పూర్వీకులు ఏది చెప్పినా, మన భారతీయ సనాతన ధర్మము ఏది చెప్పినా కూడా అది సైన్స్, ఎంతో అనుభవపూర్వకంగా తెలియచేస్తుంది, కానీ బ్లైండ్ ఫెయిత్, గుడ్డి నమ్మకం అయితే కాదు. కాబట్టి విపరీతమైన రాగము ఉండొద్దు, ద్వేషము ఉండొద్దు. అందరితో హాయిగా ఉంటాం, ప్రశాంతంగా ఉంటాం, మన పని మనం చేసుకుంటాము, అది వైరాగ్యము. అలాగే ఇదే శాశ్వతంగా ఉండిపోతుంది అనేది కూడా కాదు. ఈ ప్రపంచం ఎప్పుడూ కూడా పరివర్తన అవుతూ ఉంటుంది. ఇది అనిత్యం, ఇది అశాశ్వతం అని తెలుసుకొని నీ కర్తవ్యం ఏంటి, నీ ధర్మం ఏంటి, నువ్వేం చేయాలి, నువ్వేం చేయకూడదు అనేటువంటి భావనని మనకి వైరాగ్యం కలిగిస్తుంది. కాబట్టి దాన్ని చూసి మనం ఎప్పుడూ కూడా వైరాగ్యము అంటే ఇదేదో నాకు సంబంధించింది కాదు, అలాగే ఇదేదో 70, 80, 90 సంవత్సరాల తర్వాత ఆలోచించే విషయము కూడా కాదు. ఇక్కడ వైరాగ్యము అనంటే ఏది శాశ్వతము కాదు, పరివర్తనకి లోనవుతూ ఉంటుంది. దాంతో నేను ఎక్కువగా టూ మచ్ అటాచ్మెంటు పెట్టుకోవద్దు, టూ మచ్ డిటాచ్మెంటు పెట్టుకోవద్దు. నా పనులు నేను సక్రమంగా చేసుకోవాలి, సమయాన్ని, నా ఆలోచన శక్తిని వృధా చేసుకోకుండా భగవద్ ధ్యానానికి నేను ఎందుకు ఈ సృష్టిపైకి వచ్చాను అన్నంత గొప్ప ఆలోచనలని మనలో క్రియేట్ చేయగలిగినటువంటి శక్తి ఈ వైరాగ్యానికి ఉంది. ఇక అభ్యాసము కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, తెలియందేం లేదు కదా. ఇది ఇక్కడ పరమాత్మ ఏ విషయంలో ఈ అభ్యాసము మరియు వైరాగ్యము అనేటువంటి ఈ రెండు గొప్ప అస్త్రశస్త్రాల కోసం తెలియచేశారు అనేది ఇప్పుడు చూద్దాము. అంటే మనందరి వైపు నుంచే అర్జునుడు అడుగుతాడనమాట. ఈ మనస్సు చాలా శక్తిశాలి, దీని యొక్క పవర్ అన్లిమిటెడ్, అందరికీ తెలిసిందే. కానీ ఇది బహుచంచలం. సో దీన్ని నేను ఎలా నిగ్రహించుకోవాలి అనేటువంటి ప్రస్తావన 6వ అధ్యాయంలో వస్తుంది. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవత్రుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అడుగుతారు. ఇప్పుడు మనందరి పరిస్థితి కూడా అదే కదా. ఒక్క క్షణం కూడా ఇది స్థిరంగా ఉండదు. ఇంకా చాలామంది ఇచ్చినటువంటి మాట మీద నిలబడరు. నేను ఎప్పుడన్నాను, నాకేం గుర్తులేదు అని అంటూ ఉంటారు. కమిట్మెంట్ మిస్ అవుతూ ఉంటుంది. సో చంచలం హి మన కృష్ణ ప్రమాతి బలవత్రుడం. ఈ మనస్సు చాలా చంచలంగా ఉంది, బహుచంచలంగా ఉంది. ఇది చాలా అల్లకల్లోలంగా ఉంది, ఇది చాలా గందరగోళంగా ఉంది, ఇది అసలు స్థిరంగా ఉండట్లేదు. ఎప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకరి మీద కంప్లైంట్, ఫిర్యాదులు చేస్తూనే ఉంటుంది. నేను సంతోషంగా ఉన్నాను అని ఎప్పుడు అనదు. దీన్ని నేను ఎలా ఉద్ధరించుకోవాలి, దీని యొక్క లోయర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్ ఫ్రీక్వెన్సీకి నేను ఎలా తీసుకొని రావాలి, కొన్ని సెకండ్ల కోసము, క్షణాల కోసమైనా బ్రీతింగ్ కంట్రోల్ చేసి గాలినైనా బంధించగలుగుతున్నానేమో, కానీ ఈ భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సుని నేను నా స్వాధీనంలోకి తెచ్చుకోలేకపోతున్నాను అని పరమాత్మకి తెలియజేసినప్పుడు అప్పుడు పరమాత్మ తెలియజేస్తారు, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది, పరిష్కారం లేనటువంటి సమస్య లేదు. మరి ఆ సమస్యకి పరిష్కారం ఉన్నప్పుడు నువ్వెందుకు చింతిస్తున్నావు అర్జున అని పరమాత్మ తెలియజేస్తారు. ఇక్కడ చీకటి ఉంది, చీకటి ఉంది, చీకటి ఉంది అని కంప్లైంట్ చేయొద్దు. వెలుగుని మనం తీసుకొని వస్తే, ప్రకాశాన్ని తీసుకొని వస్తే చీకటి పోతుంది, లేకపోతే చీకట్లోనే ఉంటాము. అలాగే ఈ సమస్యకి కూడా సాధన ఉంది, ఈ సమస్యకి కూడా పరిష్కారం ఉంది అని పరమాత్మ తెలియజేస్తూ అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం జలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఈ అభ్యాసము, వైరాగ్యము ఇవెప్పుడు మన మనస్సులో మనం కాన్స్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి ఈశ్వరుని యొక్క ముఖారవిందం నుంచి వచ్చినటువంటి రెండు అద్భుతమైనటువంటి, మనం ప్రాక్టికల్గా అమలులోకి తీసుకొని రాగలిగినటువంటి
సాధన. అభ్యాసంతో మనం చేయలేనిది ఏం లేదు కదా. చిన్న చిన్న ప్రయత్నాలే మనిషిని ఎంతో ఉన్నతోన్నతంగా తీసుకుని వెళ్తాయి. మనం వేసేటువంటి స్మాల్ స్టెప్సే మన జీవితాన్ని ఎంతో ఉన్నతోన్నతంగా చేస్తాయి. ఇక్కడ మనసు విషయంలోన అయినా అంతే, మనలో ఉన్నటువంటి కొన్ని బలహీన సంస్కారాలని పరివర్తన చేసుకోవలసినటువంటి విషయము సందర్భమైనా అంతే. మనస్సుకి ఒక స్వభావం ఉంది. అదేంటంటే దానికి ఏదైనా ఒక్కసారి చెప్తే అర్థం కాదు. దానికి పదే 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 చెప్తూ ఉంటే అది ఆలోచిస్తుంది, దాని మీద దృష్టి పెడుతుంది. దానికి పదే పదే ఈ విషయాన్ని చెప్పామనుకోండి, భగవత్ స్మరణ శ్రేష్టమైనటువంటిది. కొన్ని క్షణాల కోసమైనా సరే ధ్యానానికి, యోగానికి సమయం కేటాయించటం ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో ఆరోగ్యకరమైనటువంటి ప్రాప్తిని తీసుకొని వస్తుంది అని దానికి రోజు ప్రోగ్రామింగ్ ఇవ్వాలి, దాన్ని రోజు ట్రైన్ చేయాలి. చిన్నపిల్లలకి తప్పు చేయొద్దని ఎన్నిసార్లు చెప్తేనే వాళ్ళ దృష్టిలోకి, వాళ్ళ మైండ్లోకి వెళ్తుంది కదా. అలాగే ఇక్కడ అభ్యాసము కూడా అంతే. దానికి రోజు చెప్పాలి. రోజు చెప్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక 21 days ప్రాక్టీస్ చేయగా ఇక మనస్సు ఆ విషయం కోసం ఆలోచిస్తుంది. నిజమే కదా, ధ్యానం గొప్పది, యోగం గొప్పది, జ్ఞానం గొప్పది, ఆత్మస్వరూపం గొప్పది, పరమాత్మ స్మరణ గొప్పది అని ఆలోచిస్తుంది. 21 days నుంచి 40 days దాని యొక్క టైం పీరియడ్ లేదా డ్యూరేషన్ని పెంచామనుకోండి, అది మనకి ఒక సంస్కారంగా మారుతుంది. అందుకనే మన సంస్కృతి లోపల ఏదైనా సరే మాల వేసుకున్న, దీక్ష తీసుకున్న 40 రోజుల దీక్ష, 40 రోజులు మాల వేసుకుంటారు. ఎందుకంటే మనం ఏదో ఒక మంచి సంకల్పంతో, మంచి ఆలోచనతో దైవానికి దగ్గర అవ్వాలనో, మన జీవితంలో కలిసి రావాలనో, మనలో ఉన్నటువంటి బలహీనతలు తొలగిపోవాలనో ఆ దీక్ష తీసుకుంటాం కదా. 40 days దాన్ని మనము రొటీన్గా చేయటం వలన మనస్సులో అది ఒక సంస్కారంగా మారిపోతుంది, అది స్ట్రాంగ్ అవుతుంది. ఎందుకంటే రిపీటెడ్ థాట్స్, రిపిటీషన్ అనేది మనస్సుని బలపరుస్తుంది. అదే అభ్యాసము. మనసు ఎక్కడెక్కడికో వెళ్ళినా, ఎక్కడెక్కడో భ్రమించినా, దేని గురించి ఆలోచించినా దాని అభ్యాసము ద్వారా మళ్ళీ తిరిగి తీసుకొనిరా. వైరాగ్యము. భగవంతుని దగ్గరే అన్ని ఖజానాలు ఉన్నాయి, భగవంతుని దగ్గరే అన్ని శక్తులు ఉన్నాయి అనేటువంటి జ్ఞాన స్థితికి నీ మనస్సుని తీసుకొనిరా. అదే వైరాగ్యము. ఈ రెండు లేకపోతే మనస్సు నిలకడగా ఉండదు. మనస్సు నిలకడగా ఉండకపోతే బుద్ధి కూడా మంచి నిర్ణయాలను తీసుకోలేదు. ఈ రెండు సక్రమంగా జరగకపోతే మనం ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో తెలియదు. మనకి బాగా సంగీతము, మ్యూజిక్ వీటిలో బాగా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, రోజు ఏం చేస్తాం, పర్టికులర్గా మనం ప్రాక్టీస్ చేసే టయానికి మనకు అది గుర్తొస్తుంది, వెళ్తాము, చేస్తాము. ప్రాక్టీస్ చేయగా దానిలో ఒక నైపుణ్యతని, ఒక స్కిల్ని పొందుతాము. అలాగే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత ట్రాఫిక్ జామ్లో మనకంటూ ఒక వెహికల్ కావాలి, కార్ డ్రైవింగ్ అంటే ఇష్టం అనుకోండి, ఒక్క రోజులో రాదు కదా. ప్రాక్టీస్ చేయగా మనకు అభ్యాసం అయిపోతుంది. ఇక ఒక్కసారి మనకి బాగా మన కంట్రోల్లో వచ్చింది అనుకోండి, ఈజీగా ఎక్కడికైనా వెళ్ళిపోతాము. అలాగే ఇవన్నీ స్థూలమైనటువంటి విషయాలు, ఇవి సూక్ష్మమైనటువంటి విషయాలు. పరమాత్మ మనకి తెలియజేస్తున్నటువంటివి సూక్ష్మమైనటువంటి విషయాలు. అది ధ్యానంలో కూర్చున్నా, స్మరణలో కూర్చున్నా, ఏదేదో వ్యర్థ చింతన, ఏదేదో పరచింతన చేస్తూ ఉంటే దాన్ని అలాగే వదిలిపెట్టద్దు, విస్మరించద్దు. పరిష్కారం లేదు అనుకోవద్దు, భయపడద్దు. దాన్ని అభ్యాసము ద్వారా మరలా ఆ స్థానానికి తీసుకొని రావాలి. ఇక్కడ వైరాగ్యము అంటే కూడా మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. వైరాగ్యం కోసం కూడా శాస్త్రము 3 రకాలుగా చెప్తుంది. శ్మశాన వైరాగ్యము అందరికీ తెలిసిందే. మనకి ఇష్టమైనటువంటి, మనం రోజు చూసేటువంటి మన దగ్గర సంబంధికులు
ఎవరైనా మరణించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? ఏం తీసుకెళ్ళిపోయాడు, ఇంత కష్టపడ్డాడు, ఇన్ని కోట్లు సంపాదించాడు, ఏం తీసుకెళ్ళిపోయాడు అన్న ఆలోచన వస్తుంది. కానీ అది కరెక్ట్ వైరాగ్యం కాదు. మళ్ళీ 4-5 రోజులు అయిన తర్వాత మన లైఫ్ని మనం ఎంజాయ్ చేస్తాం, ఎంటర్టైన్ చేస్తాం. అది శ్మశాన వైరాగ్యం, అల్పకాలికంగా కలిగింది. అలాగే తర్వాత రామాయణము, మహాభారతము ఇటువంటివి గొప్ప గొప్ప కథలు విన్నప్పుడు అబ్బా రాముడు ఎంత గొప్పవాడు, అర్జునుడు ఎంత గొప్పవాడు, నేను కూడా అంత గొప్పవాడిగా కావాలి అని అనుకుంటాం. తర్వాత కొన్ని రోజులు గడిచిన తర్వాత రాముడు మాత్రమే అలా చేయగలడు, అర్జునుడు మాత్రమే అలా చేయగలడు, నేను చేయలేను అని ఒక కన్ఫర్మేషన్కి వచ్చేస్తుంది మన మనస్సు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ వైరాగ్యం కాదు. మరి ఇక్కడ కరెక్ట్ వైరాగ్యం ఏంటి, అది దేని ద్వారా కలుగుతుంది అంటే, ఇక్కడ కరెక్ట్ వైరాగ్యము అంటే ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఏది నాతో పాటు వస్తుంది, ఏది నేను ఇక్కడ వదిలేస్తానో, దీనికి సంబంధించినటువంటి ఒక క్షుణ్ణమైనటువంటి అవగాహన. ఇది వివేకంతో వచ్చేది, ఆలోచన చేస్తే వచ్చేది, అర్థం చేసుకుంటే వచ్చేది. కాబట్టి అభ్యాసము మరియు వైరాగ్యము. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని ఇక్కడ మనకి పరమాత్మ తెలియచేస్తూ, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మరి ఎక్కడెక్కడో మనస్సు తిరుగుతూ ఉంది, దానికి ఎక్కడ ఆసక్తి ఉందో, దానికి ఎక్కడ ఇష్టం ఉందో, దానికి ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేయాలి? యతో యతో నిశ్చరతి మన చంచలం అస్థిరం. ఎక్కడెక్కడో మనస్సుకు వెళ్తున్నా, ఎక్కడెక్కడో మనస్సు భ్రమిస్తూ ఉన్నా, యతో యతో నిశ్చరతి, అలా భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సుని తీసుకొచ్చి స్థిరపరిచి, దివ్య బుద్ధి ద్వారా స్థిరపరిచి, నేను ఈ మనస్సుని, ఈ బుద్ధిని నడిపించేటువంటి ఒక చైతన్యమైనటువంటి స్థితిలో ఉన్నాను. ఇక్కడ అభ్యాసము ద్వారా, వైరాగ్యము ద్వారా వీటన్నింటినీ నేను కంట్రోల్ చేసుకోవాలి. ఇంకా నాలో ఏవైనా బలహీన సంస్కారాలు ఉన్నా, అతిగా ఆలోచించే సంస్కారం ఉన్నా, అతిగా టెన్షన్ పడేటువంటి సంస్కారం ఉన్నా, చిన్న విషయానికే బాధపడి అప్సెట్ అయ్యేటువంటి సంస్కారం ఉన్నా, ఇప్పుడు నాలో ఈ బలహీన సంస్కారాలు, ఈ నెగిటివిటీ ఉంది అని నేను తెలుసుకున్నాను, రియలైజ్ అయ్యాను. వీటి వలన నా మానసిక శక్తిని నేను కోల్పోతున్నాను అని అర్థమైంది. మరి ఇక్కడ కూడా ఏం ఉపయోగించాలి? అభ్యాసం, వైరాగ్యం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఆ విధంగా మన మనస్సులో ఉన్నటువంటి బలహీన సంస్కారాలని మనం గుర్తించి అభ్యాసము మరియు వైరాగ్యము ద్వారా వాటిని తొలగించుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? మనస్సు ఇంకా బలహీనపడుతుంది. మనస్సు బలహీనపడితే, మనస్సు అశాంతి అయితే మనం ఏం చెయ్యలేము. ఎందుకంటే మన మనస్సే మొత్తం ప్రపంచాన్ని క్రియేట్ చేస్తుంది. మన మనస్సే బంధనాలని అన్నింటినీ తీసుకొస్తుంది. మన మనస్సే వీటన్నింటినీ అధిగమించగలిగినటువంటి శక్తిని కూడా కలిగి ఉంటుంది. సో ఈ విషయాలన్నీ మనకి ఎప్పుడైతే స్మరణలో, స్మృతిలో ఉంటాయో అప్పుడు మనం వీటిని చేయగలం. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, పెద్ద పెద్ద టాప్ పొజిషన్స్లో ఉండి లైఫ్లో, కెరియర్లో పెద్ద పెద్ద ప్లేసెస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద సైంటిస్టులు, లేకపోతే ఈ విశ్వానికి ఎంతో చక్కగా సేవ చేయాలి అనుకున్నటువంటి ఎంతోమంది మహానాత్మలు, లేదా ఈ ప్రపంచం కోసం, ఈ వస్తువుల కోసం, ఈ వైభవాల కోసం, ఈ ఆకర్షణల కోసం అర్థం చేసుకొని భగవంతుని దగ్గరే అన్నీ ఉన్నాయి అని అర్థం చేసుకున్నటువంటి కొంతమంది తపస్వి మూర్తులు కూడా ఎప్పుడూ వాళ్ళు చేసేది ఇదే, ప్రాక్టీస్, అభ్యాసము. సమయము వృధా కాకుండా ఆ సమయాన్ని చాలా చక్కగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. సో మరి ఎప్పుడైతే ఈ రెండింటినీ మనం ఉపయోగిస్తామో అప్పుడే పక్షి ఎగరగలదు, అప్పుడే స్వతంత్రంగా ఉండగలం, అప్పుడే ఆనందంగా ఉండగలం. లేకపోతే ఏమవుతుంది? మన బలహీన సంస్కారాలే మనల్ని
బంధనంలోకి తోసేస్తూ ఉంటాయి. మన బలహీన సంస్కారాలే మన వాల్యూని, మన రెస్పెక్ట్ని పోగొట్టేలా చేస్తాయి. ఈ చిన్న చిన్న బలహీన సంస్కారాల వల్లనే మనం జీవితంలో వృద్ధిలోకి రాలేము. కాబట్టి వీటిని కోసం నేను చింతన చేయకుండా అభ్యాసము మరియు వైరాగ్యము అనేటువంటి ఈ రెండు చక్కటి అస్త్రాలను ఉపయోగించి నేను అనుకున్నది సాధించగలను. ఎందుకంటే జీవితం ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు కదా. కొన్ని ప్రతికూల పరిస్థితులని కూడా మనం ఎదుర్కోవలసి వస్తుంది. సో అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనస్సు దాని యొక్క ప్రభావంలోకి రాకుండా ఉండాలి అనంటే ఈ అభ్యాసము మరియు వైరాగ్యము అనేవి మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఈ వైరాగ్యము ద్వారా ఏమవుతుంది అనంటే దేని పట్ల కూడా మనకి ఎక్కువ అటాచ్మెంట్ లేదు కాబట్టి, ఆసక్తి లేదు కాబట్టి మన సంకల్ప శక్తిని మనం సేవ్ చేసుకోగలం, ప్రొటెక్ట్ చేసుకోగలం, రక్షించుకోగలం, చక్కటి ఆలోచనలు చేయగలము. సో ఎప్పుడెప్పుడైతే ఈ మనస్సు భ్రమిస్తుంది, ఈ మనస్సు అతిగా ఆలోచిస్తుంది, ఈ మనస్సులో లేనిపోని నెగిటివ్ ఆలోచనలు పదే 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 వస్తున్నాయి అనంటే మనం చాలా వీక్గా ఉన్నాము అని అర్థం చేసుకొని కొన్ని క్షణాల కోసమైనా సరే మన కోసం మనం టైం కేటాయించుకొని మనల్ని మనం పరివర్తన చేసుకునేందుకు ఈ రెండింటి యొక్క అస్త్రాలని, ఈ శస్త్రాలని మనం ఉపయోగించటం వలన మనం ఎంతో సంతోషంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉండొచ్చు. థామస్ ఎడిసన్ యొక్క లైఫ్ని మనం పరిశీలిస్తే ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు. ఆయన ఎప్పుడూ అనుకోలేదు నేను ఫెయిల్ అయ్యాను అని అనుకోలేదు. నేను ఇంకా ముందుకు వెళ్తున్నాను, నేను సాధన చేస్తున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను ఇంకా ఒక మంచి కొత్త ఎక్విప్మెంట్ కనుక్కోవడానికి కావలసినటువంటి వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని నేను క్రియేట్ చేసుకుంటున్నాను అనే ఆలోచించి ప్రాక్టీస్ 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 చేస్తూ ఈ ప్రపంచంతో ఎక్కువ మమేకం అవ్వకుండా తన సాధనలోనే సమయాన్ని కేటాయిస్తూ ఒక మంచి సక్సెస్ఫుల్గా అయ్యి తను కనుక్కోవలసినటువంటి బల్బుని కనుక్కోవడం వలన ఈరోజు ఇంత టెక్నికల్గా మనం డెవలప్ అవడానికి చాలా అవకాశం ఏర్పడ్డది. కాబట్టి చిన్న చిన్న ప్రయత్నాలే అని అనుకోవట్టు. కొంతమంది ఎలా ఆలోచిస్తూ ఉంటారు, నేను ఇంత చదువుకున్నాను కదా, బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను, ఇంత క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నా దగ్గర, సో ఒక్కసారిగా నాకు ఎంత ప్యాకేజ్ రావాలి అని ఆలోచించేటువంటి వాళ్ళు ఉంటారు. అప్పుడు కూడా ఏంటి, చిన్న చిన్న ప్రయత్నాలే, చిన్న చిన్న సాధనలే, చిన్న చిన్న విషయాలే మన జీవితంలో చాలా పరివర్తనను తీసుకొస్తాయి అని మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో మనల్ని మనం చాలా ముందుకి వెళ్ళగలము. కాబట్టి ఏదైనా ఒక విషయంలో కానీ, లేకపోతే ఒక కళలో కానీ మనలో ఒక నైపుణ్యం రావాలి, లేకపోతే మనం బాగా ధ్యానం చేయాలనుకుంటున్నాము, కొంత సైలెన్స్ని మెయింటైన్ చేయాలనుకుంటున్నాము, మనలో ఉన్నటువంటి కొన్ని అడిక్షన్స్ని, లేకపోతే కొన్ని బలహీన సంస్కారాలని, అలవాట్లని తొలగించుకోవాలనుకుంటున్నాము, మనల్ని మనం శక్తిశాలిగా చేసుకోవాలనుకుంటున్నాము, మరి దానికి ఆధారభూతము ఆధ్యాత్మికతయే. దానికి ఆధారము జ్ఞాన యోగాల యొక్క స్థితి మాత్రమే. దానికి ఆధారము మన కోసం మనం కొంత టైం కేటాయించుకోవటమే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, ఆలోచిస్తామో వీటి ద్వారా మనము ముందుకు వెళ్ళగలము. కావున ఎప్పుడైతే మనసు భ్రమిస్తుందో, అతిగా ఆలోచిస్తూ ఉంటుందో, అభ్యాసము మరియు వైరాగ్యము అనేటువంటి ఈ రెండు గొప్ప సాధనల ద్వారా మన మనస్సుని మనం ఎంతో స్థిరపరచుకొని, శాంతపరచుకొని, ఆనందపరచుకొని, ప్రశాంతంగా హాయిగా ఉండగలం. ఇప్పటి వరకు అభ్యాసము మరియు వైరాగ్యము అనేటువంటి రెండు అస్త్రశస్త్రాలతో భ్రమిస్తూ ఉన్నటువంటి మనస్సుని, మనలో ఉన్నటువంటి బలహీన సంస్కారాలని ఏ విధంగా తొలగించుకొని మనసుని శక్తిశాలిగా చేసుకోవాలి అనేటువంటి ఒక దివ్యమైన అంశాన్ని చూసాము.
మరొక చక్కటి దివ్యమైనటువంటి అంశంతో తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.